కూడా శ్రీనివాసరావు గారు వారి మరణం నాకు తీవ్రమైనటువంటి ఆవేదన బాధను కలిగించింది. నేను హర్యానా గవర్నర్లో ఉన్నప్పుడు నాకు 2 సార్లు ఫోన్ చేసి నాకు చాలా విషయాలు చర్చించాను. నేను అప్పుడు చెప్పాను, మీరు ఆరోగ్యం బాగా చూసుకోవాలి, కానీ ఏదేమైనా వారి మరణం అనేది మన తెలుగు ప్రజానీకానికి ఒక తీరని లోటుగా నేను భావిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారు ఒక ప్రముఖ సినీ నటుడే కాదు, ఆయన గొప్ప దేశభక్తుడు, జాతీయవాది. జాతీయ భావం కోసం ఆయన రాజకీయాల్లో వచ్చారు, ఎమ్మెల్యేగా అయినా. సినిమాల్లో కూడా ఆయన నటించినటువంటి ఏదైతే విలన్ చేస్తున్నటువంటి పాత్ర ఉందో అది చాలా ప్రజలకు చాలా ఆకట్టుకున్నటువంటి అలాంటి గొప్ప నటుడు, నాకు ఆత్మీయమైన మిత్రుడు. ఆయన రాజకీయంగా ప్రవేశించినప్పుడు నేను ప్రముఖమైన పాత్ర వహించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ విషయంలో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్గా స్పందించినారు. ఆయన ఎమ్మెల్యేగా కృష్ణా జిల్లా విజయవాడ ప్రజలకు చాలా గొప్ప సేవలు అందించినాం. ఆయన మరణం పట్ల నేను ఆయన యొక్క ప్రధానమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబం కూడా ఈ యొక్క పరిస్థితులు తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని ఇవ్వాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తూ కోట శ్రీనివాసరావు గారి మరణం తెలుగు ప్రజలకు, 2 తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగా భావిస్తూ జాతీయవాదులు, జాతీయ సంస్థలకు కూడా ఆయన మరణం గొప్ప లోటు అని మేము భావిస్తాము.